రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసులో విచారణ అయితే కీలక దశకు చేరుకుందని చెప్పాలి. ఈ కేసులో భాగంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజయవాడలోని కానూరు సిఐడి కార్యాలయం వద్ద సిట్టు ముందైతే హాజరయ్యారు. ఈ విచారణ అయితే స్వయంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయితే ఐఎన్ఆర్ పర్యవేక్షిస్తున్నారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి డిసెంబర్ 2వ తేదీలోగానైతే పూర్తి నివేదికనైతే న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంది. వాస్తవానికి ఈ కేసు విచారణ తిరుపతిలో జరగాల్సి ఉండగా హడావుడి దృష్ట్యా దానినైతే విజయవాడకు మార్చినట్లు కూడా సమాచారం. పరకామణి చోరీ కేసు అప్పట్లో జరిగిన పరిణామాలు కావచ్చు, లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం వంటి కీలక అంశాలపై కూడా సిఐడి అధికారులైతే సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నట్లయితే సమాచారం. ఈ కేసులో భాగంగా నిందితుడు రవికుమార్ ఆస్తులు, బ్యాంకు లావాదేవీల గురించి అయితే కూడా ఆరా తీయనున్నట్లయితే తెలుస్తోంది. అయితే పరకామణి కేసు గురించి అయితే తనకు తెలియదని, దొంగతనం జరిగిందని మాత్రమే చెప్పారని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామివారి సేవలో నీతి నిజాయితీలో పనిచేశారని, తనపై వస్తున్న ఆరోపణలు రాజకీయ దుష్ప్రచారంలో భాగమేనని ఆయన కొట్టి చెప్పారు.